జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి మామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సంక్రాంతి సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కూడా రద్దీగా కనబడుతున్నాయి. సో ఈ నెల 11 నుంచి 17 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సో సంక్రాంతి సెలవులు ప్రకటించిన దగ్గర నుంచి అటు హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీగా అయింది. హైదరాబాద్ నుంచి ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఆర్టీసీ పూర్తిగా ఏర్పాటు చేసింది. సో సెలవులు ముగియడంతో ఒక్కొక్కరుగా మళ్ళీ హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణం చేసుకున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని నూతన బస్టాండ్ వద్ద ఉన్నాము. ఒక్కసారిగా మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా ప్రయాణికులతో బస్టాండ్ మొత్తం కూడా రద్దీగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ చర్యలు చేపట్టారు. సో ఆ తిరుగు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో సంక్రాంతి సెలవులు ముగియడంతో ఒకసారిగా ప్రయాణికులందరూ మళ్ళీ వారి గమ్యస్థానాలు చేర్చుకోవడం అంటే హైదరాబాద్కి ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. సో హైదరాబాద్కి స్పెషల్ బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో ఇందులో ఎక్స్ప్రెస్ అలాగే సూపర్ లగ్జరీ రాజధాని బస్సులు కూడా ఉన్నాయి. అంటే గరుడ బస్సులు కూడా ఏర్పడేశారు. అంటే ప్రయాణికుల సౌకర్యార్థం వారు ఎటువంటి బస్సులో ప్రయాణం చేయాలో అంటే మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉందన్న ఎక్స్ప్రెస్ బస్సులకైతే హెవీగా డిమాండ్ అని చెప్పుకోవాలి. సో ప్రయాణికులతో కూడా బస్టాండ్ ప్రాంగణాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆర్టీసీ అధికారులు కూడా ఆ ప్రయాణికులకు సౌకర్యార్థం అంటే ప్రయాణికులు ఎక్కువగా వేచి చూడకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాన్ని చేర్చడానికి ఆర్టీసీ అధికారులు కూడా పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఆ బస్సులన్నీ కూడా ఫుల్గా ప్రయాణం చేస్తున్నాయి. సో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ప్రత్యేక బస్సులు కూడా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. సో సంక్రాంతి సెలవులు ముగియడంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లన్నీ కూడా రష్గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మన దగ్గర ఆర్టీసీ అధికారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఆర్టీసీ అధికారులతో ఒకసారిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో పూర్తిగా ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు అంటే ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ఎట్లాంటి బస్సులు క్రియేట్ చేస్తున్నారు, ఎటువంటి ప్లాన్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనేది మనకు ఖమ్మం రీజనల్ మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మాట్లాడదాం. సో సార్ చెప్పండి, అటు సంక్రాంతి సెలవుల టైంలో కూడా మీరు దాదాపు 1035 బస్సులు ఆపరేట్ చేసి ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేర్చారు. ఇప్పుడు సెలవులు కూడా క్లోజ్ అయిపోయాయి, రిటర్న్ ట్రాఫిక్ కూడా హెవీగా అయిపోయింది. సో ఇప్పటికే బస్సులన్నీ కూడా స్టాండింగ్తో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎటువంటి ప్లాన్ చేసుకున్నారు, స్పెషల్ సర్వీసులు ఎన్ని నడుపుతున్నారు సార్? మనము టోటల్గా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా మనము 1020 బస్సులు అప్ అండ్ డౌన్ ట్రాఫిక్ కోసం ప్లాన్ చేసుకున్నాము. అందులో ఏంటంటే హైదరాబాద్ నుండి 585 బస్సులు మనము ఖమ్మంకి ఆపరేట్ చేయడం అనేది జరిగింది. సో మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించడానికి అదేవిధంగా నిన్నటి నుండి మన ఆపరేషన్ స్టార్ట్ అయింది. నిన్న దగ్గరగా 130 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 120 బస్సులను ప్లాన్ చేశాము. దీనికి అనుగుణంగా ఏంటంటే రిక్వైర్మెంట్ ప్రకారము సిటీ నుండి బస్సులు తెప్పిస్తున్నాము. నిన్న 30 బస్సులు తెప్పించాము, ఈరోజు 20 బస్సులు తెప్పిస్తున్నాము. సో ఇక్కడ ప్రయాణికులు ఏ విధంగా అక్కడ నుండి క్షేమంగా మన ఖమ్మంకి వచ్చారో ఖమ్మం నుండి కూడా అదే విధంగా క్షేమంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని హైదరాబాద్ని చేరవేర్చడానికి మేము అన్ని విధాలుగా ప్లాన్ చేసుకొని బస్సులని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని మార్నింగ్ నుండి చాలా ట్రాఫిక్ ఉంది. వచ్చినట్టు దాదాపు 4-5 బస్సులు ఎట్ ఏ టైం పెట్టడం వలన ట్రాఫిక్ ఇమ్మీడియట్గా క్లియర్ అవ్వడము, కాస్త మనకి క్షేమంగా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది దాదాపు మండే వరకు ఇలానే ఉంటుంది. మేము ఈ మండే వరకు ఇదే ప్లానింగ్తో ఆపరేట్ చేస్తాము. సార్ జనాలు ఒకవేళ కనుక ఈ ఉన్న రెగ్యులర్ బస్సులతో పాటు కూడా మీరు చెప్పారు పర్ డేకి 125 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తాం, 20వ తారీఖు వరకు కూడా ఆ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ జనాలకు అంటే ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా టైం ప్రకారం బస్సులు రాబోతే ఎటువంటి ఏర్పాటు చేశారు? అంటే స్పాట్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏం ప్లాన్ చేశారు సార్? మేము ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండానే ప్లాన్ చేశాము. మా ప్లాన్ ఏంటంటే మా నార్మల్ ప్లాన్ 120, ఇంకా రద్దీ పెరిగితే 120, 150కి వెళ్ళిపోతుంది. అండ్ ఫర్దర్గా ఏంటంటే కంప్లీట్ క్లియర్ చేసేంత వరకు మేము దాన్ని బసెస్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ నుండి బయటికి వెళ్తాము. సో మా సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. దాన్ని అందరినీ క్లియర్ చేసే బాధ్యత మాది. మొత్తంగా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాము, ఎటువంటి సమస్యలు రాకుండా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి అధికారులు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి పోలీసులు డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ డ్యూటీలు చేస్తున్న పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ఎటైనా దొంగతనాలు జరగకుండా
చాలా చూస్తున్న ఒకసారిగా ఎక్స్ప్రెస్ బస్ అయితే బయలుదేరింది. ఒకసారిగా చూసుకోవచ్చు ఆ బస్సు కూడా మొత్తంగా ఆ ఫుల్ స్టాండింగ్లో బస్సు ప్రయాణం చేస్తుంది. మొత్తంగా కూడా ప్రయాణికులు రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అంటే మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున అటు ఎక్కువగా మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. సో వారికి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా కొన్ని సర్వీసులు ఎక్స్ట్రా సర్వీసులు కూడా పెట్టామని చెప్పేసి అధికారులు చెబుతున్న పరిస్థితి. సో మిగతా ప్రయాణికులంతా కూడా డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా అధికారులు అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లతో బస్సులు కూడా పూర్తిగా పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కూడా అమల్లో ఉంది. సో దీంతో బస్సులలో రద్దీ సర్వసాధారణంగా కనిపిస్తుంది. మిగతా ప్రయాణికులందరూ కూడా సూపర్ లగ్జరీలు అలాగే డీలక్స్, రాజధాని బస్సులు కూడా హెవీ క్రౌడ్ కొనసాగుతుంది. ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ బస్సులు సరిపోతే సిటీ నుంచి కూడా కొన్ని సిటీ ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా మేము తెచ్చుకున్నాము, వాటిని కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో రద్దీ 20వ తారీఖు వరకు కూడా ఇదే రద్దీ కొనసాగితే కనుక మళ్ళీ మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పడిస్తాము. సో ఒక రోజుకి 125 స్పెషల్ బస్సుల్ని ఆపరేట్ చేస్తున్నట్లు ఇప్పటికే రీజనల్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కూడా పండుగ సెలవులు పండుగ ప్రయాణికులు మొత్తంగా కూడా గమ్యస్థానం చేర్చుకోవడానికి 525 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుస్తామని చెప్పారు. ఎట్లయితే పండుగ స్టార్టింగ్ సీజన్లో ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకి వారి గమ్యస్థానం చేర్చాము. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తంగా ప్రయాణికుల్ని హైదరాబాద్ వారి గమ్యస్థానం చేర్చడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు క్షేమంగా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి పడుతుంది. సో పండుగలు సెలవులు ముగియడంతో కూడా బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో బస్సులు కూడా వాటికి ప్రత్యామ్నాయంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.